టీడీపీలో పదవుల పంపిణీపై కసరత్తు జరుగుతోంది. పదవుల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోనే పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర కమిటీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంట్ అధ్యక్షుల ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి కోసం నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2-3 జిల్లాల అధ్యక్షులు తప్ప మిగతావాన్ని ఇప్పటికే ఫైనల్ అయినట్లుగా సమాచారం అందుతోంది. టీడీపీలో పదవుల పంపిణీపై కసరత్తు జరుగుతోంది. పదవుల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఏదైతే నామినేటెడ్ పదవుల భర్తీ కోసం అలాగే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పదవుల కోసం ఆశావాహులు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పదవులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. ఏదైతే కసరత్తు ఏదైతే పార్టీ అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ముగ్గురుతో పాటుగా టీడీపీ పార్టీ సీనియర్స్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పార్టీలో పదవులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చ ఏదైతే ఉందో ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఒక 2-3 నియోజకవర్గాలు జిల్లాలకు తప్ప మిగిలిన అన్నిట్లో కూడా క్లారిటీ ఉన్న నేపథ్యంలో ఆ పదవులను ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎప్పటి నుంచో ఈ పదవుల భర్తీ అనేది పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే దీనికి సంబంధించినటువంటి కసరత్తును అయితే పార్టీ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం మరొక 2 రోజుల్లో ఈ రోజు లేదా రేపు ఈ పదవులకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శివాని. రైట్, థ్యాంక్ యూ కాంతి.